దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు చోట్ల భూకంపం సంభవించింది. ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు నోయిడా, గజియాబాద్, హర్యానా ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో పలు చోట్ల భూకంపం సంభవించింది. ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు నోయిడా, గజియాబాద్, హర్యానా ప్రాంతాల్లో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పలు చోట్ల భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అందించేందుకు ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, ఏ రాష్ట్రాల్లో భూకంపం తీవ్రత నమోదైంది, తీవ్రత ఎంత ఉంది, భూకంపం సంభవించింది? అయితే ఇక్కడ మనం ఈ రోజు ఉదయం భూకంపాలతో ఢిల్లీ వాసులంతా చాలా గందరగోళానికి గురయ్యారు. ముఖ్యంగా ఉదయాన్నే ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. ప్రజలు అంతా పరుగులు తీస్తూ రోడ్డు మీదకి పరుగులు తీస్తూ కనిపించారు. అయితే ఇక్కడ హర్యానాలోని ఈ రేవారి జిల్లాలో ఒక గురుద్వారా సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం అందుతోంది. మరి ఇక్కడ ప్రజలంతా కూడా అంటే 4.1 అంటే ఎక్కువేం కాదు, నార్మల్ గా ఉంటుంది. చిన్న చిన్న కంపనాలే వస్తాయి. 5 దాటిందంటే కొద్దిగా డేంజర్ అని చెప్పాలి. అది 5 దాటలేదు కాబట్టి కొద్దిగా పర్వాలేదు. అయితే ఇక్కడ దీంతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఈ భూకంపాలు సంభవించాయి. మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే ఇక్కడ పరిస్థితి ఒకసారి మనం పరిశీలించినట్టుగైతే మాత్రం మళ్ళీ భూకంపం ఇంకోసారి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరి ఈ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూడా రంగంలోకి సిద్ధంగా ఉంచారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా చెప్తున్నాయి. ఇదేమైనా సరే ఈ రోజు భూకంపంతో ఒక్కసారిగా ప్రజలైతే భయభ్రాంతులకు గురయ్యారు. నార్మల్ గా ఢిల్లీలో చూసుకున్నట్టుకైతే కంపల్సరిగా ప్రతిరోజు వస్తూనే ఉంటాయి భూకంపాలు. కొన్ని తెలియవు, ఎందుకంటే రిక్టర్ స్కేల్ పై చాలా తక్కువగా 2 నమోదైనా లేదంటే 3 నమోదైనా అంతగా తెలియదు. 4.1 ఉంది కాబట్టి కొద్దిగా భూకంపం వచ్చినట్లు తెలిసింది. ఇంకా 5 దాటింది, 6 అంటే ఇంకా బిల్డింగ్స్ కుప్పకూలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అంతా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మళ్ళీ వచ్చినా సరే ప్రజలు భయభ్రాంతులకు గురి చెందొద్దు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రైట్ ఆర్కే. దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో పలు చోట్ల భూకంపం సంభవించింది. ఢిల్లీకి 60 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు నోయిడా, గజియాబాద్, హర్యానా ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి పరుగులు తీశారు.